వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రహస్య. సో, అందరికీ తెలిసిందే శ్రావణ మాసం వచ్చేసింది. శ్రావణ మాసం అంటేనే వరలక్ష్మి వ్రతం. రెండో శుక్రవారం అతి ప్రియంగా ఎక్కువగా చేసుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని. రేపు రెండో శుక్రవారం కావటం వల్ల నేను కూడా మొదటిసారి మా ఇంట్లో ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఈరోజైతే డెకరేషన్ అవన్నీ చేసేసుకొని హడావుడి లేకుండా రేపు అమ్మవారిని అలంకరించుకొని, ఇంకా పలహారాలు అవన్నీ చేసుకొని పూజ మొదలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను డెకరేషన్ ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఒకవేళ ఈ డెకరేషన్ మీకు నచ్చితే, మీరెప్పుడన్నా పూజ అవి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డెకరేషన్‌ని ఫాలో అవ్వచ్చు. చూసేద్దామా? ఇప్పుడు నేను డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నేను ఈ చున్నీని బ్యాక్‌డ్రాప్ లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను అమ్మవారిని పెట్టే చోట. సో, ఇది ఇలా పేస్ట్ చేసేస్తాను నేనిప్పుడు. నేనైతే బ్యాక్‌డ్రాప్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. నా చున్నీ పెట్టి పైన మామిడాకులతో ఇట్లా కట్టేసి ఇలా హ్యాంగ్ చేసుకున్నాను. కింద కూడా ఇట్లా చాపేసుకున్నాను. ఒట్టి ప్లెయిన్‌గా ఉంటే బాగోదు కదా అని చెప్పి. ఇప్పుడు దీని మీద ఇక్కడ నేను పీఠం పెట్టుకొని మన మామూలుగా అమ్మవారి ఫోటో పక్కన అలాగే మన కలశం వచ్చేటట్టు పెట్టుకుంటాను. అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఒకసారి నేను ఏం పెడుతున్నాను ఇక్కడ అని చూద్దాం. సో, నేనిక్కడ పీఠాలు అరేంజ్ చేసుకున్నాను. ఇది నేను స్టెప్స్‌గా తీసుకున్నాను కావాలనే. సో, నేను అనుకున్న ఐడియా ప్రకారం ఇక్కడ నాకు అమ్మవారి ఫోటో కావాలి. అలాగే ఇక్కడ వెండి లక్ష్మీదేవి విగ్రహం. ఇక్కడ మనం గణపతితో పూజ మొదలుపెట్టాలి కాబట్టి, ఆ గణపతి ముద్దని నేను ఇక్కడ పెట్టుకుందామని చెప్పి అలా ప్లాన్ చేసుకొని నేను ఇది తీసుకున్నాను. అలాగే ఈ పక్కన ఇది నేను అమ్మవారి కలశం అరేంజ్ చేసుకోవడం కోసం ఇది తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ నేను పసుపు, కుంకుమ అవి పెట్టేసాను. ఇంకా ఈ క్లాత్ వేసేసి రేపు అమ్మవారిని ఇక్కడ పెడతాను. అలాగే దీనికి కూడా రేపు పసుపు, కుంకుమ అవన్నీ పెట్టేసి ఇక్కడ కలశాన్ని నేను రేపు తయారు చేసుకుంటాను. ఇప్పుడు తయారు చేయకూడదు కాబట్టి. ఇంకా అదంతా నేను మీకు రేపు చూపిస్తాను. నేను ఎట్లా చేస్తున్నాను, ఏంటి అన్నది. సో, ప్రస్తుతానికైతే ఇంతే. మనం మళ్ళీ రేపు కలుద్దాం. The next morning. నేను తెల్లవారుజామునే లేచి పలహారాలన్నీ సిద్ధం చేసేసుకొని ముందుగా ద్వారలక్ష్మికి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత మన దేవుని గదిలో యథావిధిగా నేను పూజ చేసుకున్నాను. ఇక్కడ నేను కలశము, అమ్మవారి విగ్రహం పెట్టుకోవటానికి కావాల్సిన సామాన్లు అన్నీ సిద్ధంగా ఉంచుకొని, ముందుగా బియ్యం పోసుకొని దాని మీద కొంచెం పసుపు, కుంకుమ వేసి, అమ్మవారికి కూడా గంధంతో బొట్టు పెట్టి, నేను ఆ అమ్మవారి ఫోటోని ఆ బియ్యం మీద పెట్టుకున్నాను. నేను తమలపాకుకి కూడా పసుపు, కుంకుమ అద్ది పైన అమ్మవారి ఫోటో పెట్టుకున్నట్టే కింద అమ్మవారిది వెండి విగ్రహం కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ నేను అమ్మవారికి పూలతో అలంకరించి పక్కన పీఠంకి పసుపు, కుంకుమ అద్ది కలశం పెట్టుకోవటానికి ఏర్పాటు చేసుకుంటున్నాను. ఆ పీఠం మీద నేను కలశం ప్లేట్ పెట్టి దాంట్లో కొంచెం బియ్యం పోసుకొని యథావిధిగా మనం కలశం ఎలా ఏర్పాటు చేసుకుంటామో అలానే నేను అమ్మవారిని ఇక్కడ అలంకరించుకున్నాను.
ఇక్కడ నేను అమ్మవారికి పసుపు కొమ్ముతో పసుపు తాడు కట్టి, అలాగే బంగారంతో అలంకరించి, అమ్మవారికి ఇవ్వాల్సిన తాంబూలం అవి కూడా సిద్ధంగా ఉంచుకొని, గణపతితో మనం పూజ మొదలుపెట్టాలి కాబట్టి, ఆ గణపతిని కూడా నేను అలంకరించుకొని ఉంచుకున్నాను. నేను ఈ పూజలో ముందుగా గణపతిని స్మరించి ఆచమనం చేసుకొని, తర్వాత గణపతి పూజ చేసి, ఆ తర్వాత కలశ పూజ చేసుకొని, అమ్మవారి అష్టోత్తరాలు కూడా చదువుకొని, తోరగండి పూజ చేసి, చివరిగా అమ్మవారి కథతో నేను ఈ పూజని ముగించాను. మరుసటి రోజు దీపారాధన చేసి, అమ్మవారిని కదిలించి, దిష్టి తీసిన తర్వాత నేను అమ్మవారిని తీసేశాను. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.